మాధురి గారి ఎలిమినేషన్ తర్వాత మాధురి గారిది ఏదైతే బజ్ ఇంటర్వ్యూ జరిగిందో శివాజీ గారితో దానికి సంబంధించిన వీడియో ఇది. మొత్తం హోల్ సీజన్లో చాలా తక్కువ మంది కంటెస్టెంట్స్ ఉంటారు వాళ్ళ బజ్ ఇంటర్వ్యూ చూడాలనే ఇంట్రెస్ట్ కలిగిద్ది. అలాంటి వన్ ఆఫ్ ద మూమెంట్ అనమాట మాధురి గారిది. అది పాజిటివ్ అవనండి నెగిటివ్ అవనండి కొంతమంది కంటెస్టెంట్టే అరే వీళ్ళు ఎట్లయినా సరే బజ్ ఇంటర్వ్యూ చూడాలని చెప్పి. దట్టు శివాజీ గారితో జరుగుతున్నప్పుడు ఈ ఇంటర్వ్యూకి ఇంకా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనమాట. నీకు టీవీ అంటే రాత్రి మనం రివ్యూలు ఎపిసోడ్ తర్వాత పడిపోతాం కాబట్టి ఇక చూడలేదు. సో మార్నింగ్ హాట్స్టార్లో అప్లోడ్ అయిన తర్వాత నేను లెగంగానే చేసిన ఫస్ట్ పని ఆ బజ్ ఇంటర్వ్యూ చూడటం. ఎందుకంటే నైట్ ప్రోమో చూసిన తర్వాత నాలో ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగింది. రీజన్ ఏంటంటే శివాజీ గారు బజ్ ఇంటర్వ్యూస్లో కొంచెం అంటే ఇంటర్వ్యూ హోస్ట్ కాబట్టి హోస్ట్ అనే వాళ్ళు కొద్దిగా డామినేటింగ్గానే కనిపిస్తారు, ఇచ్చి పడేసేటట్టు ఉంటుంది. కాకపోతే నా హానెస్ట్ ఒపీనియన్ చెప్తా, ప్రోమో చూడంగా నాకు ఏమనిపించిందంటే శివాజీ గారు ఏమైనా తగ్గారా లేదంటే ఏమైనా భయపడ్డారా మాధురి గారికి అనిపించింది. కానీ ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మాధురి గారు డామినేట్ చేయాలి అన్న మనస్తత్వంతో అంటే ప్రీ ప్లాన్ అంటే ప్రిపేర్ అయి ఉన్నారనమాట. ఈ ఇంటర్వ్యూ ఎట్లయినా సరే నేను డామినేట్ చేయాలి అంటే ముందే తెలుసు కాబట్టి శివాజీ గారు ఆల్రెడీ బజ్ హోస్టు తెలుసు, పైగా ఒక పొలిటికల్ రైవలరీ వీళ్ళ మధ్యలో ఉంది. అది శివాజీ గారు తీసుకుంటున్నారు మాధురి గారు తీసుకుంటున్నారు అనట్లా, తెలియకుండానే ఉండొచ్చు. ఒక సైడ్ నుంచి ఉండొచ్చు, రెండు సైడ్ నుంచి ఉండొచ్చు. ముఖ్యంగా మాధురి గారి సైడ్ నుంచి ఎక్కువ కనిపించింది. ఎట్లాగైనా సరే నేను గంభీరంగా ఉండాలి, ఎట్లాగైనా నేను డామినేటింగ్గా ఉండాలి అని అలాగే అటాకింగ్గా వచ్చిన దగ్గర నుంచి ఆవిడ అలాగే బిహేవ్ చేసుకుంటూ అలాగే మాట్లాడుకుంటూ వచ్చారు. నేను అప్పుడు అనుకున్నది ఏంటంటే మధ్యలో ఆవిడ డైలాగ్ చెప్తారు, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు అన్నట్టు డైలాగ్ చెప్తారు. శివాజీ గారు కూడా అంతే ఆపోజిట్ ఫోర్స్తో అలాగే నాకు చేసుకుంటే అది ఖచ్చితంగా ఒక బజ్ ఇంటర్వ్యూ అవ్వదు, అదొక బేభత్సం అవుతుంది. నువ్వు తగ్గా అంటే నేను తగ్గా అనుకుంటే అవ్వదు కదా. సో కొద్దిగా ఆ ఇంటర్వ్యూ ఫినిష్ చేయాలి, హోస్ట్గా తన బాధ్యత కాబట్టి కొంచెం ఒక స్టెప్ వెనక్కేసి ఎక్కడ వేయాలో మళ్ళీ అక్కడ పంచులు వేశారు. 2 చోట్ల గట్టిగా బయల్ని. సో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ఏం జరిగింది ఏంటి, మాధురి గారు ఏం చెప్పారు, కొన్ని రివీల్ చేశారు. ముఖ్యంగా ఆ గోల్డెన్ బజర్ కోసం దానికోసం నేను ఆల్రెడీ చెప్పాను, బజ్లో చెప్పారని చెప్పి. సో వీటి కోసం చెప్పారు, మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో మీరు కూడా బజ్ ఎంట్రీ కన్నా చూస్తుంటే లేదంటే బజ్ ఎంట్రీ కోసం మీరు కూడా ఆ రకంగా ఎదురు చూస్తుంటే ఎస్ వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ మాధురి గారి బజ్ ఎంట్రీ చూడాలి, దట్టు విత్ శివాజీ గారు అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది మనకి సేమ్ అభిప్రాయం ఉందా అని. అలాగే మీ ఒపీనియన్ ఏంటి ఆ బజ్ ఎంట్రీ చూసిన తర్వాత మీ హానెస్ట్ ఒపీనియన్ అనేది కింద కామెంట్ చేయండి. నేను చూస్తాను మీకేమనిపించింది ఏంటి. సో నాకేమనిపించింది, ఎక్కడ మీకు నచ్చింది, ఏ పాయింట్లో మీరు ఇది అదిరిపోయింది భయ్యా అనుకున్న పాయింట్స్ కూడా కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి పెట్టుకోండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంక మొదలెడదాం. అసలు ఎంట్రన్స్లోనే ఒక అద్భుతం ఏంటంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ చేశారనమాట. తెలుగు ప్రజల్లో గుండెల్లో నిలవాలని చెప్పి వెళ్ళారు, కానీ ఆవేశం ఆక్రోధన అవి అరుపులు వాటి వల్ల తొందరగా వచ్చేసారని చెప్పి 9th కంటెస్టెంట్ అనగానే మాధురి గారు వచ్చారు. అలా శివాజీ గారు అని చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వబోయారు. శివాజీ గారు దండం పెట్టారు, కొంచెం అక్కడే అనిపించుంటుంది ఆవిడికి. సో ఎలా ఉన్నారు ఆల్వేస్, అసలు ఆవిడ చూడండి ఆల్వేస్ అని చెప్పి కూర్చుడిపోతున్నారు. కాదండి ఒక్క నిమిషం ఉండండి, ఇది నా హౌస్, నేను చెప్తే మీరు కూర్చోవాలా సరేనా, మీరు వెళ్ళిపోకూడదు అని చెప్పి నవ్వుతూనే ఒక మేకి దించారని అనిపించింది నాకు. మీరు కూర్చోమంటే కూర్చోవాలని చెప్పి. సరే ఇంతకీ మిమ్మల్ని ఏమని పిలాలి, మాధవి అని పిలాలా మాధురి అని పిలాలా ఏమని పిలాలి. నాకు ఎందుకో సమూహం మాధవి అన్న ప్రెస్ ట్రిగ్గర్ అవుతున్నాడు. అదే అక్కడ చూపించారు, ఎక్కడ కూడా ఫేస్లో కనిపించింది, ఏందో తెలియదు కానీ నా పేరు మాధవి కాదు అని చెప్పి చాలా సీరియస్గా చెప్పారు. నిజంగానే మాధురి గారు ఎంత సీరియస్ పర్సనా, కొంచెం ఎంతే యారగెంట్గా ఉంటారా అంటే పోనీ అలా అంత యాంగర్తో ఉంటారా అంటే హౌస్లో చూసినప్పుడు చాలా చోట్ల ఆవిడ రియాలిటీ బయటపడింది ఏంటంటే ఆవిడ అలాంటి పర్సన్ కాదు. ఆవిడ చాలా జోగియల్గా మామూలుగా ఉండే వ్యక్తే. ఏదో కావాలని తెచ్చిపెట్టుకున్నది, ఆ ఫోర్స్ అనేది తెచ్చిపెట్టుకున్నది అది లేదు, ఆ రియాలిటీ ఉంది. శివాజీ గారు కూడా మధ్యలో మీరు కావాలని మాట్లాడతాను, మీరు ఒక ఉంది వేరే ఉంది చేంజ్ ఉంది అది మీరు చూపించట్లేదని చెప్పి అడుగుతూ ఉంటారు కూడా. మరి ఆయన ఇది అనుకున్నారు వేరేది అనుకున్నారు నాకు తెలియదు, నాకైతే అనిపించింది అది చాలా జోగియల్గా ఉన్న వ్యక్తి, కావాలని గంభీరంగా ఏదో చేయాలి అన్న విధంగానే ఉన్నారు. ఇదేదో ఆ రోజు చెప్పుంటే ఆ పిల్ల శ్రీజతో మనకి ఏ గొడవ ఉండేది కాదు కదా అంటే అందరికీ చెప్పను, నాకు నచ్చితే చెప్తా, నువ్వు అడిగేదాన్ని బట్టి ఉంటుంది నేను చెప్పేది అన్నట్టు చెప్పారనమాట. సో మీకు నచ్చలేదంటే సరే రండి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి అప్పుడు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. స్క్రిప్ట్ పేపర్లు పెట్టారు. మీరు 3 వారాలు ఉంటేనే ఇన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఇంకా మీరు ఇంకో 3 వారాలు బుక్ అయ్యేది అంటే మీకు మంచిదేగా, చక్కగా అడగండి ఏముంది ఇందులో అన్నట్టు ఆవిడ సమాధానం అనమాట. చాలా క్వశ్చన్స్ ఉంటే మీకు మంచిదే కదా అంటే చాలు, అంటే అన్ని రోజులు ఉండవసరం 2-3 రోజులు ఉన్నా కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయని చెప్పి చెప్తా ఉంటారు.
సరే ఎలా ఉంది బిగ్ బాస్, వచ్చిన పని అయిందా అని అడుగుతారు ఆయన. నార్మల్గా అడిగిన క్వశ్చన్, వచ్చిన పని అయిందా అంటే ఆవిడ వెంటనే నేను ఏ పని మీద రాలేదు, వచ్చిన పని అని చెప్పి చాలా చిరాగ్గా చాలా ఇదిగా ఆన్సర్ చేశారు. వచ్చిన పని రావడం అంటే అది కాదండి, 100% తెలుగింట్లోకి తెలుగు వాళ్ళందరికీ దగ్గర అవ్వాలని వెళ్ళారు కదా, సో మరి ఇంత త్వరగా బయటకు వచ్చేసారు అని చెప్పి అడిగితే మాధురి గారు నేను రావాలనుకున్నా గట్టి వచ్చా, నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళా, ఏదైనా సరే నా చేతిలో ఉంది. మాధురి గారు అదేమి మన చుట్టాల ఇల్లు కాదు, మన ఇల్లు కాదు, మన బంధువుల ఇల్లు కాదు, మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళి ఉండాలనుకుంటే ఉండి బయటికి రావాలంటే రావడం కోసం ఇప్పుడు మీరు మళ్ళీ వెళ్ళాలనుకుంటే వెళ్ళగలరా? లేదు కదా. సో నామినేషన్ కూడా నేనే చేయించుకున్నా అని చెప్పి, సో ఆ రోజు కూడా నేను క్లారిటీ ఇచ్చాను ఏంటంటే మూడు పనిష్మెంట్లు ఉన్నా కూడా ఆవిడ నామినేషన్ కోరుకున్నారు, సో అందుకోసమని చెప్పారని చెప్పి ఇది అక్కడ నాకు తెలిసిన విషయం. అది ఆడియన్స్ కూడా అక్కడ చూపించారంట, లేదు నామినేషన్ చేయమన్నారని చెప్పి తనే చెప్పారని చెప్పి, సో అందుకని ఆ రోజు తనుజ గారు నామినేషన్ చేశారు. శివాజీ గారికి వేస్తాను గట్టిగా, మీరు అనుకున్నా కాబట్టి వచ్చారు అని అనుకుంటే అలా కాదు, మీరు అలా రాలేదు. నామినేషన్స్లోకి వచ్చిన తర్వాత ఆడియన్స్ మిమ్మల్ని బయటికి తెచ్చారు. మాధురి గారు ఏమంటారంటే నేనే చేయించుకున్నాను కదా నామినేషన్ అని. ఎస్, నామినేషన్ మీరు చేయించుకున్నారు, కానీ ఎలిమినేషన్ మాత్రం మీరు చేయించుకోవాలా, ఆడియన్స్ చేశారు. మీరు ఏమంటారంటే నా దగ్గర పవర్ ఉంది, సేవ్ అయిపోతానంటే, బట్ స్టిల్ ఆడియన్స్ మనకు ఓట్లు లేదు కదా మేడం. నేను అది ఇంకొక విషయం ఇక్కడ చెప్తాను, స్టార్టింగ్లో చెప్తాను కూడా మర్చిపోయి. అదేంటంటే నాకు ఎంటైర్ ఇంటర్వ్యూలో ఒక్క పాయింట్ శివాజీ గారి నచ్చలా లాస్ట్లో, అదేంటి చెప్తాను. శివాజీ గారు ఏం చెప్తారంటే ఇలా సెల్ఫ్ నామినేషన్లు చేర్చుకున్నప్పుడు చాలా చోట్ల సింపతి వర్కౌట్ అయింది, మీకు అది కూడా వర్కౌట్ అవ్వలేదు అంటే మీరు మనసులు గెలుచుకోలేదు అన్న పాయింట్ నేను చెప్తాను అనమాట. సో ఆవిడేమంటారంటే నేనే చెప్పాను ఏంటంటే మా ఆయనకి నా నీడ్ ఉంది కాబట్టి నేనే బయటికి రావాలనుకుంటున్నానని చెప్పని. ఎవరు చెప్పారు? ఆడియన్స్కి ఫోన్ చేసి చెప్పారు, నాకు అర్థం కాలేదు. సో శివాజీ గారు అసలు ఎందుకు వెళ్ళారండి? ఫ్యాంటసీ కోసం వచ్చారా ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ కోసం వచ్చానన్నారు. సో బిగ్ బాస్ హౌస్ చాలామంది సెలబ్రిటీస్, కొంతమంది సెలబ్రిటీస్కి అదొక బతుకు తెరువు, కొంతమంది సెలబ్రిటీస్కి అదొక ఆపర్చునిటీ, కొంతమంది సెలబ్రిటీస్కి అది ఒక పిక్నిక్, ఒక ఎక్స్పీరియన్స్ ఏదైతే అది. సో మేడంకి ఎక్స్పీరియన్స్, ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంటాను, లగ్జరీ లైఫే ఉంటుంది. సో లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయాను, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాను, సో అందుకోసం వెళ్ళాను అని చెప్పనమాట. సో తర్వాత ఏమవుతుందంటే ఉండలేకపోయారా అని అడిగారు ఆయన. ఉండలేకపోవడం కాదు, వీటికన్నా నా నీడ్ బయటే ఉంది అని చెప్పి. నాకు అర్థం కాలే, మీకు అంత బయట నీడ్ ఉన్నప్పుడు, అలాంటి ప్రోగ్రాంలు ఉన్నప్పుడు, నేను నిన్న కూడా రివ్యూ చెప్పాను, అలాంటప్పుడు ఎందుకు వెళ్ళారు అంటే ఇప్పుడు గౌరవ్ నేను ఒక ఆపర్చునిటీ ఇచ్చేసి వచ్చాను అనుకున్నారు. అసలు మీరంటూ వెళ్ళకపోతే మీ ప్లేస్లో ఇంకొకరు వెళ్ళేవాళ్ళు కదా, వాళ్ళకి ఇంకా పెద్ద ఆపర్చునిటీ కదా, అలా ఎలా మిస్ చేయరు లాజిక్ని ఏంటో. శివాజీ గారు మరి లోపల ఎందుకు వెళ్ళారు మీరు? మీకు తెలుసు కదా 2 వారాల్లో మరి ఉంది కదా మన ఇంట్లో మనకు కార్యక్రమం ఉందన్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు అంటే అసలు నా టార్చర్కి నేను ఫస్ట్ వీక్లో వచ్చేస్తాను కదా. క్వశ్చన్ మీరు ఎందుకు వెళ్ళారు, మీకు తెలుసు కదా ఇది ఉన్నప్పుడు అన్నది. కానీ నేను ఫస్ట్ వీక్లో వచ్చేస్తాను, మీరు ఫస్ట్ వీక్లో వచ్చేసినా కూడా మీ ప్లేస్లో ఇంకొకళ్ళు వెళ్ళుంటే వాళ్ళకేమైనా యూజ్ అయ్యేది కదా. ఫస్ట్ వీక్లో వచ్చేస్తాను అనుకున్నాను, నాకు యాక్టింగ్ రాదు, నాకు నటించడం రాదు, నాకు మాస్కులు లేవు, నేను ఎలా ఉండాలో అలానే ఉన్నాను, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అవుట్ ఆఫ్ నోవర్. శివాజీ గారు ఇవన్నీ ఎవరు అడగలేదే, పంచు అడగకుండా ఆవిడకి చెప్తున్నారు. మాధురి గారు అంటే ఫస్ట్ వీక్ నా దాన్ని భరించినారు అనుకున్నాను, సో కానీ నేను 3 వారాలు ఉన్నాను అది అంటే. శివాజీ గారు అన్నీ ఫస్ట్ వీకేనే వస్తే ఒకవేళ నామినేట్ అయ్యి ఉంటే మీ అరుపులకి, మీ గోలకి, మీ కేకలకి అని చెప్పి. మాధురి గారు కానీ నన్ను ఎవరు నామినేట్ చేయలేదు కాబట్టి ఉన్నారు. ఎందుకు చేయలేదు ఫస్ట్ వీక్ చెప్పండి చూద్దాం. ఎందుకంటే బిగ్ బాస్ మిమ్మల్ని ఎవరిని చేయనివ్వలేదు కాబట్టి. లేదంటే మీకు ఫస్ట్ వీకే పడిపోయేది శ్రీజ దగ్గర నుంచి నామినేషన్ ఒకటి, అదే సారీ శ్రీజ లేదు కదా, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి పడేది. నెక్స్ట్ అంటే శ్రీజ అన్నిసార్లు వచ్చి వెళ్ళిపోయేవాటికి, దాని తర్వాత చాలామంది తనేది వీడియోలు చేస్తారు పంపించేవాడికి నాకు మైండ్లో ఉన్నారు. నెక్స్ట్ శివాజీ గారు బిగ్ బాస్లో ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా ఎంత పెద్ద తోపు ఉన్నా కూడా అనగానే ఆవిడ అందుకున్నారు. ఇప్పుడు ఎవరు తోపులు అనుకోవటం లేదు ఇక్కడ. అనగానే ఆయన అసలు క్వశ్చన్ కంప్లీట్ చేయకుండా మధ్యలో ఇంటరప్ట్ అయితే దానికి ఎలా ఉంటుంది, మీరు తోపు అని కూడా ఇక్కడ ఎవరు అనలేదు, మళ్ళీ ఇచ్చారు. సో స్లోగా నవ్వుతూ మాట్లాడుతున్నా కూడా ఎక్కడెక్కడ వేయాలో అక్కడక్కడ వేసారు. ఆవిడేంటి నేను అసలు అమ్మో తగ్గకూడదు, ఈయన ముందైతే అసలు తగ్గకూడదు, మళ్ళీ బయట శివాజీ గారు డామినేట్ చేస్తారు వచ్చేస్తుంది అమ్మో అసలు అన్నట్టు ఆవిడ ప్రిపేర్ అయి ఉన్నారు. ఆయన ఏం చేశారు రివర్స్లో, సరే నీ పని ఎలా ఉందా, ఓకే నేను ఎక్కడ వేయాలి అక్కడ వేస్తానని చెప్పి మామూలుగానే అది కంటిన్యూ చేశారు. లేదంటే షో నిన్న బేబస్సం అయ్యేది. చాలామంది అక్కడ షూటింగ్లో అదే అనుకుని ఉంటారు ఈ ఇంటర్వ్యూ కొంచెం గట్టిగానే అవుతుందని చెప్పి. మీరు తోపని ఎవరు అనుకోవట్లేదు కానీ ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు, ఆయనకు అర్థమైపోయింది మ్యాటర్, కావాలని ఇట్లా చేద్దాం అనుకున్నారు. ఫైట్ వద్దు, ఆడియన్స్ క్వశ్చన్స్ అడుగుతాను నేను చక్కగా, మీకు సమాధానం చెప్పాలని చెప్పండి, లేదంటే పాస్ అంతే. సో ఇక్కడ ఉన్నది ఆడియన్స్ క్వశ్చన్ అనడానికి, ఇదేమి ఆయన పొలిటికల్ క్వశ్చన్లు అనడానికి
ఏదైనా ఎక్స్పోజ్ చేసే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోలేదు కదా, మీరు ఆ స్కాములు చేశారు నేను ఈ స్కాములు చేశానని చెప్పుకోవడానికి. జస్ట్ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు, క్వశ్చన్స్ ఉన్నాయి అడుగుతారు, చెప్పేయటం వచ్చేయటం అంతే. నెక్స్ట్ శివాజీ గారు, శ్రీజ నచ్చలేదా ఎందుకు అని చెప్పి, శ్రీజ మీద ఎందుకు అంటే మాధురి గారు హౌస్లో అందరూ పలకరిస్తూ మాట్లాడారు, ఆ అమ్మాయి మాత్రమే పేరేంటి అని అడిగింది. అందులో తప్పే ఉంది, నాకు అర్థం కాలేదు పేరేంటి అంటే. సో నేను తెలుసుకో అన్నా అంతే. దాన్ని మీరు నెగిటివ్గా చూస్తాను అంటే చూసుకోండి, కానీ అది అంత అవసరం లేదు, నేను సరదాగానే అన్నా, మీరు ఎలా తీసుకుంటారో మీ ఇష్టం అనేది చెప్పారన్నమాట. నెక్స్ట్ శివాజీ గారు, అలా కాదు ఆవిడ చాలా క్యాజువల్గా అడిగింది, మాధవిని అడిగింది అంటే, లేదు అలా అడగలేదు, నా పేరేంటి అని అడిగింది. మరి డోర్ దగ్గర అక్కడ పేరేంటి అడిగినట్టున్నారు, కానీ సోఫాలో కూర్చున్నప్పుడు మాత్రం మాధవి అని అడిగారు. ఆ మాధురి అన్న దగ్గర ఆవిడ ఎందుకు ట్రిగ్గర్ అవుతున్నారు, మాధవి దగ్గర అందరికి ట్రిగ్గర్ అవుతున్నారు. ఇప్పటికీ నా 2 పేర్లలో మళ్ళీ నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. మీ పెద్దరకం చూపించి ఆ పేరేదో చెప్పేసి ఉంటే మీరు ఎక్కడికో ఉండేవాళ్ళు కదా అంటే, అలా ఎందుకు అనుకుంటారు అసలు, సరదాగా అనుకోవచ్చు కదా, నేను అన్నది సరదాగా అనుకోవచ్చు కదా. సో అని చెప్పి ఆవిడ అంటూ ఉన్నారు. సరదాగా అంటే సరదాగా అనిపించేది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ విధానం ద్వారా, అలా అనిపిలా. ఫస్ట్ అడగగానే నా పేరు మాధురి అని చెప్పుంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు, మేము అక్కడ తీసుకెళ్దాం అనుకుంటాం, మీరు రారు, మీరు ఎక్కడ ఉండాలనుకుంటారు, ఉండండి. మాధురి గారు, ఇప్పుడు నేను లెవెల్ దిగిపోయానన్నా కూడా నేనేం అబద్ధం చెప్పట్లేదు, సో నేను సరదాగానే అన్నాను. లెవెల్ దింపేస్తారు అనుకున్నా కూడా పర్లేదు, నాకు నేను ఇలానే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను అంతే. నెక్స్ట్ శివాజీ గారు, మాధురికి నోరు ఎక్కువ, అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చినాయి అనమాట. సో నోరు ఎక్కువ, అదుపు ఉండదు, చీ తూ చెత్త, నీ నోరు చెత్త, ఇంకేంటి బుద్ధి తక్కువ, షటప్, సెన్స్ లేదు, బయట అయితే జుట్టు పట్టుకొని కొడతాను అన్న మాటలు మీరు మాట్లాడారు. అనగానే మరి అదే ఇక్కడ ఒక రివిలేషన్ ఏంటంటే, రీతు వాళ్ళ మదరు మాధురి గారికి కాల్ చేశారంట. నాకు ఇక్కడ ఈ విషయంలో అయితే మాధురి గారు అసలు నచ్చల, ఏ విషయం చెప్తున్నాడు. వాళ్ళ మదరు నాకు ఫోన్ చేసి దయచేసి నా కూతురికి చెప్పండి పవన్తో మాట్లాడొద్దని చెప్పి, మేము చచ్చిపోతున్నాం ఇంట్లో అని చెప్పి నాకు ఫోన్ చేసి బాత్రూంలోకి వెళ్ళేనా చెప్పండి అని చెప్పారు. నేను చెప్పకుండా స్ట్రైట్గా ఆమెకే చెప్పానని చెప్తున్నారు. ఆవిడ మీకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు ఈ విషయం బయట తెలియకుండా నెమ్మదిగా చెప్పండి అని, అంతేగాని ఇంటి గుట్టిని బయట పెట్టమని కాదు. మీరు బయట పెట్టి ఎపిసోడ్లోనే చెప్పారు గట్టిగా అరిచి, ఇక్కడికి వచ్చి బజ్ ఇంటర్వ్యూలో చెప్పారు. నాకు అర్థం కాదు, అలా చెప్పాలనుకుంటే ఆవిడ డైరెక్ట్గా బిగ్ బాస్కే వీడియో పెట్టి చెప్తారు కదా. ఆవిడ మిమ్మల్ని నమ్మి మీకు ఫోన్ చేసి చెప్పారు, మీరు ఎందుకు ఇలా చేశారు నాకు అర్థం కాలేదు. నేను ఇంకా షోలో చెప్తున్నప్పుడు డెమోని చెప్తారన్నమాట ఈ విషయం. చెప్తుంటే నిజమో కాదో ఏంటో అనుకున్నా. సో మొత్తానికి అది నిజమే, ఆవిడ ఫోన్ చేసి చెప్పారంట. ఆవిడకి కూడా ఈవిడే దొరికారో చెప్పడానికి, ఇంకెవరు దొరకలేదా, ఇంకెవరు లేరు, అందరూ తెలుగు వాళ్ళు ఎవరున్నారు ఇంకక్కడ. సాయికి చెప్పాలి ఇంక చెప్తే, ఆయన దాన్ని ఎలా వాడేవాడు. పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటారు, ఇలాంటి విషయాలు కొంచెం మంచిగా చెప్పగలరు అని చెప్పి మీకు చెప్పుంటారు, మీరు దాన్ని కొంచెం ఇదిగా చేస్తారు. శివాజీ గారు, సో కొట్టేంత తప్పు ఏం చేసింది ఆ అమ్మాయి అసలు అంటే, ఈడేమంటారంటే నాకు తప్పు అనిపించింది, తన గేమ్ తను ఆడకుండా ఆ అబ్బాయి కోసం ఆడి ఆ అమ్మాయి గేమ్ స్పాయిల్ చేసుకుంటుంది, ఆ అబ్బాయి గేమ్ స్పాయిల్ చేస్తుంటే శివాజీ గారికి ఎగ్జాంపుల్ అడుగుతారు, ఎక్కడ స్పాయిల్ చేసి ఆ అమ్మాయి తన గేమ్ తను సాక్రిఫైస్ చేసి ఎక్కడ తన గేమ్ స్పాయిల్ చేసుకుంది అని చెప్పి. యాక్చువల్గా ఇక్కడ వీడికి ఆన్సర్ రాదు, కానీ మ్యాటర్ ఏంటంటే గేమ్ అంటే టాస్క్లు సాక్రిఫైస్ చేసింది అని కాదు. ఇప్పుడు ఇద్దరు గేమ్ ఎలా స్పాయిల్ అవుతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ షార్ట్ ఎపిసోడే. వాళ్ళిద్దరు తోసుకోవటం కానీ ఏదైనా సరే గేట్లు తెరుచుకునే దాకా వచ్చిందంటే, టాక్సిక్గా వాళ్ళిద్దరు కనిపించారంటే ఒక గొడవలో కానీ ఎందులైనా సరే, అన్హెల్దీ అన్నా సరే నాగార్జున యాక్సెప్ట్ చేశారంటే అదే స్పాయిల్ చేసుకోవటం. ఆ అరుపులు గొడవలు కేకలు ఆ బాల్డింగ్ అన్నది లేకపోతే ఇద్దరు గేమ్ హైలైట్ అయ్యేది కదా, అది మ్యాటర్. నేను ఆడియన్స్కి చెప్తున్నా ఇది. దాని తర్వాత శివాజీ గారు వాళ్ళు అక్కడే ఉన్నారు, మీరు ఇక్కడికి వచ్చారు అని చెప్పి మాట్లాడతారు అనమాట. బిహేవియర్ నచ్చలేదు ఇవన్నీ చెప్తారు ఆవిడ. నెక్స్ట్ నచ్చలేదు, సో ఆ విధానం నచ్చలేదు అయ్యి అంటే ఇలా మాట్లాడితే మరి ఆడియన్స్ ఉండనిస్తారా, మరి మీరు ఇలా కూడా మాట్లాడారు కదా, మరి జుట్టుకి నాగేసి కొడతాను అది ఇది అని చెప్పి అంటే, నేను ఆడియన్స్ కోసం ఉండటానికి రాలేదు, ఏమన్నా అంటారబ్బా, ఆడియన్స్ ప్రకారం మాట్లాడడానికి రాలేదు. 100 మంది 100 రకాలుగా ఉంటారు, సో నేను వాళ్ళ అంటే ఆడియన్స్ ఇంప్రెస్ చేయడానికి అయితే రాలేదని. శివాజీ గారు, మరి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీరు తెలుగు ఇంట్లోకి వెళ్ళిపోవాలన్నారు కదా, వెళ్ళిపోవాలి అన్నప్పుడు మరి వాళ్ళు ఇంప్రెస్ చేయాలి కదా. నాకు ఈ క్వశ్చన్ అడిగితే దీనికి ఆన్సర్ ఏంటంటే, నాకు రావాలంటే వచ్చాను, వెళ్ళాలనుకుంటే వెళ్తున్నానని. దానికి దీనికి అసలు ఏమైనా సంబంధం ఉందా, పొంతన ఉందా, ఏం చెప్తున్నారు శివాజీ గారు? మీకు ఓట్స్ తక్కువ వచ్చాయి కాబట్టి మీరు వెళ్తున్నారండి, మీకు ఎందుకు అర్థం కావట్లేదు ఆ మాట అంటే, లేదు నాకు రావాలనుకుంటే వచ్చాను, నేను వెళ్ళాలనుకుంటే వెళ్తున్నాను, అదేదో తెలియదు గుర్తులేదు మర్చిపోయాం అని రిపీట్లో చెప్తారు. ఇసరా ఆ రిపీట్లో ఇది వేస్తూనే ఉన్నారు పద్దాక. ఈ క్యాసెట్ వాళ్ళు ఎన్నిసార్లు కట్ చేసుకున్నారో తెలియదు, నాకు మాత్రం ఆన్సర్ దొరకని ప్రతిసారి చేసినట్టు అనిపించింది. సరే శివాజీ గారు నెక్స్ట్ టాపిక్ వచ్చారు. బంధాలు బంధుత్వాలు వద్దు అనుకొని మళ్ళీ మీరు వెళ్ళి ఆవిడతో కలిసిపోయి బర్నీ గారు వచ్చిన తర్వాత మీకు దూరంగా తనూజ వెళ్తే ఎందుకు అంత అప్సెట్ అయ్యారు?
అంటే ఆవిడ ఇక్కడ ఏదో ఆన్సర్ చెప్పారు, నాకు అర్థం కాలేదు ఆన్సర్. ఏం చెప్పారంటే, అంటే భరణి గారు తన గేమ్లో ఇలా చేశారు కదా, సో అలా అని చెప్పి అందుకని ఎందుకు అని చెప్పాను అని చెప్పి. ఏం చెప్పారు గేమ్లో అంటే మొన్న టాస్క్ అయింది, దానికి ముందు ఏం చెప్పారు, మీరు యాక్చువల్గా జలసీ ఫీల్ అయ్యారు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి ఇమాన్యుయల్కి వీళ్ళందరూ చెప్పారు, వచ్చిన తర్వాత అటు వెళ్ళిపోయిందని చెప్పారు. సో బంధం వద్దనుకున్న బంధం అనేది ఏర్పడింది, మీరు ఆ బంధం రియలైజేషన్ చెప్పుంటే మీరు ఏదైతే వాష్రూమ్లో అక్కడ కన్వే చేశారో, లేదు ఈ హౌస్లో బంధాలు లేకుండా కష్టం, బంధాలు ఉండాల్సిందని అది చెప్పాల్సింది. ఇక్కడ శివాజీ గారు లేదు మీరు బాధపడ్డారంటే అవును పడ్డానని చెప్తారనమాట. ఇక్కడ అనిపించలేదు మీకు నేను రీతు గురించి ఆలోచించడానికి వచ్చాను, తనుజ గురించి ఆలోచించడానికి వచ్చాను, నా ఆట నేను మర్చిపోతున్నాను అని అనిపించలేదా మీకు అంటే, నేను ఆట ఆడుతూనే మనుషుల కోసం ఆలోచిస్తున్నాను అని చెప్పారు. సో మీ ఆటే యాక్చువల్గా వాళ్ళ మధ్యలో తిరిగింది అంతే, కొత్తగా ఇంకేం ఆటలేదు. మీరు ఆడిన గేమ్ ఏదైతే ఉందో మీరు ఇప్పుడు ఆడింది అదే నచ్చలేదు ఆడియన్స్ కంటే, నచ్చలేదు అంటే ఓకే, దట్స్ ఓకే, కానీ ఆడలేదని మాత్రం అనకండి. అమ్మయ్యా మొత్తానికి ఒక పాయింట్ ఒప్పుకున్నారు మీరు అని చెప్పి ఆ ట్విస్ట్ చేసిన దాన్ని ఒప్పుకున్నారు అనుకున్నారు అనమాట ఫైనల్గా అని చెప్పి. నెక్స్ట్ మాధురి గారు చెప్తారు, మనందరికీ నచ్చం, చూడండి శివాజీ గారు మనందరికీ నచ్చం, అలా అనుకోకూడదు ఎప్పుడు కూడా, పక్కడి కోసం ఎదుటోళ్ళ కోసం బతకూడదు, నాకు ఎనిమీస్ శత్రువులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు అని చెప్పారు. ఇది జీవిత సత్యం. ఆవిడకి ఇది కొంచెం బాగా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ నెగిటివిటీ ఫేస్ చేసి ఉన్నారు కాబట్టి ఇంకా గట్టిగా అనిపిస్తూ ఉంటుంది ఈ విషయం. సో దాన్నే ఇక్కడ రీట్రేట్ చేశారు. నెక్స్ట్ ఈ కళ్యాణ్ కోసం మాట్లాడుకున్నారు, కళ్యాణ్ మాట అన్నాడు కదా, సో దానికోసం మాట్లాడారు, మీకు యాక్సెప్టెన్స్ లేదని చెప్పి. కూర్చోండి అన్న చోట కూర్చోండి అన్నప్పుడు ఎందుకు గొడవ, కూర్చోపోతే మాట్లాడరా అన్న దాని మీద చాలాసేపు డిస్కస్ చేశారు. సో ఆవిడ చెప్పేది ఏంటంటే, అందులో తప్పు ఉందా అని అడుగుతారు. తప్పు ఎందుకు లేదు మేడం, మీరు ఎటకారంగా మాట్లాడారు అంటే, లేదు నార్మల్గా మాట్లాడారంటే శివాజీ గారు ఇమిటేట్ చేసి చూపిస్తారనమాట, కూర్చోమని చెప్పరా అని చెప్తూ ఉంటారు. సో ఆవిడ ఫైనల్గా ఏం చెప్తారంటే, ఆవిడ ఎటకారంగానే మాట్లాడారు, అది ఒప్పుకోకుండా ఇండైరెక్ట్గా చెప్తారు. ఏంటంటే వాళ్ళు యాటిట్యూడ్ చూపిస్తే నేను యాటిట్యూడ్ చూపిస్తాను, అంటే వాళ్ళు యాటిట్యూడ్ చూపించారు అందుకని చూపించాను, దాని తర్వాత వాళ్ళు నార్మల్ అయిన తర్వాత నేను నార్మల్ అయినా. సో దాని తర్వాత చూడండి ఎందుకు కళ్యాణ్ నాతోనే ఉండాలనుకున్నాడు, దివ్యాకు నాకు ఎందుకు గొడవలు అవ్వలేదు ఇవన్నీ చెప్తారనమాట. దాని తర్వాత శివాజీ గారు ఏం చెప్తారంటే, బీయింగ్ ఎల్డర్లీ ఉమెన్ దాన్ని మీరు గ్రాప్ చేసుకోకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది పడతాం కదా హౌస్లో, అంటే అలా యాటిట్యూడ్ చూపించడం కానీ ఏదైనా సరే అంటే రాను రాను తెలిసిద్ది ఏదైనా సరే అని చెప్పి ఆవిడ చెప్తారన్నమాట. ఎందుకు గొడవలు అవ్వలేదు ఏంటి అని చెప్పి. సరే ఎలా కూల్ అయ్యారు అంటే సిచ్యువేషన్ బట్టి రియాక్షన్ అని చెప్పారు ఆవిడ. సో ఫస్ట్ వెళ్ళిన వారం ఏం చేశారంటే అందరితో గొడవలు పెట్టుకున్నారు, అది కావాలని వాంటెడ్గా చేసిన గొడవలే, అంతకుమించి ఏమి లేదు. దాని తర్వాత నెమ్మదిగా అంటే ఆవిడ ఎలా ఉంటారు అని గంభీరంగా ఉంటారని చూపించారు. దాని తర్వాత ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది, చలాకీగా ఆడతా పాడుతూ ఉన్నారు, అరాల్సిన చోట మళ్ళీ అరిసేర్లేండి, అది వేరే విషయం. కానీ దాని తర్వాత శివాజీ గారికి ఈ 3 వారాల్లో మీరు ఏం నేర్చుకున్నారు అడిగారు. లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక ఫుడ్, ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఫుడ్ కోసం కానీ ఫుడ్ విషయంలో కానీ ఎక్స్పీరియన్స్ చేశాను. మనుషులు రకరకాలుగా ఉంటారు, వాళ్ళ ప్రవర్తన ఇవన్నీ ఉంటాయి, సో అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. ఫస్ట్ టైం ఈ హౌస్లో చాలాసార్లు లేట్ చేయాలి, ఎందుకు బయట అయితే ఏడవనన్నారు. ఒక మాటలో చెప్పాలంటే మా ఆయన ఇప్పుడు చెప్తూ ఉంటారు నీకు పేషెన్స్ లేదని చెప్పి, పేషెన్స్ నేర్చుకున్నాను అని చెప్పారు. సో మరి ఏం ఉపయోగపడతాయని చూడాలి. శివాజీ గారు ఏంటంటే చేంజ్ అనేది మీరు దాచుకుంటున్నారు, చాలా చేంజ్ వచ్చింది, మీ ఇంటికి వెళ్ళాక మీరు అడగని మీ పిల్లలు చెప్తారు, ఆ చేంజ్ అనేది దాచుకుంటున్నారు, అది ఇక్కడ చూపించట్లేదు. సో అంటే మాధురి గారు అంటారు, మీకు నాకు పర్సనల్ గడ్జెస్ ఉన్నాయండి, ఎందుకు చూపించినది అంటే నేను అదే చెప్తానండి, ఎందుకు ఇంత ఇదిగా ఉంటున్నారు, సో నార్మల్గా మాట్లాడుతున్నాను, మీరు అలా మాట్లాడలేదు నార్మల్గా అని చెప్పి అది ఆయనకి అర్థమవుతుంది, చూసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కావాలని డామినేటింగ్గా మాట్లాడుతున్నారు, అలా లేరు ఆవిడ హౌస్లో కొద్దిగా, అంటే చాలా చోట్ల కావాలని చేసినవి ఉన్నాయి, నార్మల్గా ఉండి నార్మల్గా మాట్లాడి నవ్వుతూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, అలా చేయొచ్చు ఇంటర్వ్యూ. పోనీ ఆవిడ ఎలిమినేట్ అయిపోయిన బాధలో ఉంటే బాధ వేరేగా ఉంటుంది, ఇది వేరే ఉంది, తెచ్చిపెట్టుకుని ఇది ఉంది, అందుకే చాలా చోట్ల బయటపడిపోతారు కూడా, నా టోనే అంతా అని చెప్పి సింపుల్గా కూడా చెప్తారు. నెక్స్ట్ ట్యాక్స్ కోసం మాట్లాడుకున్నారు, ఇంక నేను సాగదీయింది దీన్ని వర్డ్ టు వర్డ్. ఇక్కడ ఇక్కడ జోక్ ఉంటుంది, ఆయన వరుసగా వర్డ్స్ చెప్తుంటే ఆగండి మీరు వర్డ్ టు వర్డ్ చెప్పండి నేను చెప్తానంటే, అమ్మ ఇలా వర్డ్ టు వర్డ్ చెప్పుకుంటే ఒక 3 రోజులు పడుతుంది, అప్పుడు ఆయన బర్త్డే కూడా అయిపోతుంది, సరేనా, మీరు ఏదైతే వచ్చారో ఆ పని అవధానంగానే నవ్వుతారు ఆవిడ, అది బర్త్డే కూడా అయిపోతుంది, నవ్వారు శివాజీ గారికి అంత ఆనందం వేసిందో ఆవిడ నవ్వితే. ఎందుకు నాకేదో సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది, నవ్వింది అని చెప్పి హీరో ఎగురుతాడు కదా, ఇది గుర్తురాట్లా సడన్గా, అలాగా ప్రోమోలో అయ్యిండయ్యా అని చెప్పి అరుస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆవిడ ఏం చెప్తారంటే తనుజ కోసం మాట్లాడతారు, నేను ఎంతో హేట్ చూపించినా, అంటే బయట అంత హేట్ చూపించాను తనుజకి, స్టేజ్ మీద చెప్పాను అంతా చెప్పాను, సో బాండింగ్స్ కోసం అడుగుతారు, ఫేక్ బాండింగ్స్ అని అడిగితే, సో తనుజ నేను ఫేక్ అనుకున్నాను బయట చూసినప్పుడు కానీ ఏదైనా సరే, సో కానీ నేను అంటే వాళ్ళిద్దరి కోసం తనుజ కళ్యాణ్ కోసం కూడా తప్పుగా మాట్లాడాను, బట్ సీరియల్ యాక్టింగ్ అనుకున్నాను, మాస్క్ వేసుకుందాం అనుకున్నాను, అది అనుకున్నాను, టాప్లో ఉంది అని తెలుసు కదా, తెలిసినప్పుడు నేను బయట అంతా మంచిగా చెప్పి నీట్గా ఫ్రెండ్షిప్ చేసేదాన్ని కదా, అలా కాదు నాకు ముందు ఏదనిపించిందో అదే చెప్పాను, బట్ నేను లోపలికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నది ఏంటి అంటే తను తనలాగే ఉందని తెలుసుకున్నా,
బయట వేరుగా కనిపిస్తుంది, లోపల వేరుగా ఉంది. ఆ అమ్మాయి ఫేక్ అనుకుంటున్నారు బయట, ఆ అమ్మాయి ఫేక్ కాదని చెప్పి తనుజకి ఒక సర్టిఫికేషన్ ఇచ్చారు. నిజంగా తనుజ ఫ్యాన్స్ ఇది తీసుకొని పొంగిపోతారేమో. సో వాళ్ళు ట్రెండ్ చేసుకోవచ్చు కావాలంటే దీన్ని. దాని తర్వాత భరణి గారికి వచ్చిన టాపిక్. భరణి దివ్య అంటే మిగతా వాళ్ళతో ఎందుకు ఉండలేదు అన్నారు ఆయన. మిగతా వాళ్ళందరూ ఎవరు బాండింగ్స్లో వాళ్ళు ఉన్నారండి. సో భరణి దివ్య వాళ్ళదే ప్రపంచం ఏంటి మళ్ళీ బాండింగ్స్ మొదలెట్టారా అన్నారు శివాజీ గారు. మొదలెట్టడం రోత లోపల రోత అంటే రోత. ఇది యాక్చువల్గా డెమోను రీతు దానికి ఎలా రియాక్ట్ అయ్యారో ఆ రేంజ్లో రియాక్ట్ అయ్యారు. నాకు అర్థం కాదు అంత రోతగా ఏం చేస్తారని చెప్పి. రోత అంటే రోత అని చెప్పి ఎవరి బాండింగ్లో వాళ్ళు ఉంటే తనుజ నేను మరి దగ్గర అయ్యాము అని చెప్పి. సో తనుజ ఫేక్ కాదు, తనుజ సీరియల్ యాక్టింగ్ కాదు, తనుజ మాస్క్ వేసుకోలేదు, ఆ అమ్మాయి అంతే అని. ఇది ఒక జెన్యున్గా వచ్చిన బాండ్ అనుకోండి. ఎందుకంటే లోపల హౌస్లోకి వచ్చిన తర్వాత ఆవిడ చాలామందిని అడిగారు. సంజన గారిని అడిగారు, భరణి గారిని అడిగారు, అందరిని అడుగుతాం. భరణి గారిని అడిగారా? సంజన గారిని అయితే కూర్చొని అడుగుతూ ఉన్నారు. ఏంటి అమ్మాయి అంటే అమ్మాయి ఫేకే, యాక్టింగ్ చేస్తుంది, మేము ఆర్టిస్ట్ కదా మాకు తెలిసిపోతుంది అది అని చెప్పి సంజన గారు చెప్తూ ఉంటారు. కానీ నాకు అలా అనిపించట్లేదు అంటారు. తర్వాత కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఆవిడకి అలా అనిపించలేదు. సో వాళ్ళకి జెన్యున్ బాండ్ కలిగింది. జెన్యున్ బాండ్ కాబట్టి భరణి గారు వచ్చి అతికిపోయిన తర్వాత ఆవిడ కొంచెం ఫీల్ అయ్యారు, ఆ జలసీ ఫీల్ అయ్యారు, అదంతా జరిగింది. సో ఓవరాల్గా ఇది మ్యాటర్. నెక్స్ట్ సంజన గారి మీద ఎందుకు వచ్చారు అంటే సంజన ఏం అర్థం చేసుకోదు, ఊరికినే మాట్లాడుతుంది అయ్యి అని చెప్పి తనే కరెక్ట్ అనుకుంటుంది. అయ్యి అంటే నాకు మీరే కనిపిస్తున్నారు, ఆవిడ ఎలా కనిపిస్తారు అంటే మళ్ళీ అంటే ఆవిడ జెన్యున్ హోల్ హార్టెడ్గా ఉంటుంది అది ఇది అని చెప్పి మళ్ళీ దానికి ఒకటి ఇది. నెక్స్ట్ ఈగోయిస్టిక్ దిక్కులు ఇచ్చాడంటే అదొక సిల్లీ ఆన్సర్. ఏమి లాగా ఇచ్చాడు, మీ ఇంటికి అందరూ మా ఇంటికి అందరూ నువ్వు ఈగోయిస్టిక్గా ఉంటే నేను ఈగోయిస్టిక్గా ఉంటానని చెప్పారు. దాని తర్వాత మేజర్ ఇదబ్బా ఫ్యామిలీ వీక్. నేనైతే సీనన్న వస్తాడు అక్క ఉంటుంది, బావ వస్తారు అక్క ఉంటుంది, కరిగిపోయాను కరుపూర వీణగా సాంగ్ వేస్తారు, వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తారు, వీళ్ళందరూ చుట్టూ తిరుగుతారు, గొబ్బిల్ల అనుకుంటా. అలాంటి సీన్లు ఇచ్చుకున్నారు ఫ్యామిలీ వీక్కి. ఆ రోజు హైలైట్ అవుతుంది అనుకున్నా, ప్రోమో కానీ ఏది కానీ రికార్డులు బద్దలు కొడుతుంది అనుకున్నా. ఎందుకంటే పొలిటికల్ సర్కిల్స్లో కూడా పేలిద్ది అనుకున్నా, ఖచ్చితంగా ఎలిమినేట్ చేయరు అనుకున్నాను. అయితే ఇవన్నీ ఆలోచించి తీరా వస్తే నా అసలు అడియాసలు చేశారు, చిదిమేశారు అసలు చెప్పాలంటే బిగ్ బాస్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. సో ఈ వారం కనుక లేకపోయింటే నేను అప్పుడు ఉండేదాన్ని, నేను గట్టిగా కోరుకున్నా. ఎందుకంటే November 4th ఆయన బర్త్డే ఉంది గట్టి ఉండాలి అని చెప్పి. సో ఓకే ఆడియన్స్ ఓట్స్తో సేవ్ అయ్యింటూ ఉండి ఫ్యామిలీ దాకా ఉండాలనుకున్నారు. యాక్చువల్గా తను చేయనందు డైరెక్ట్ నామినేషన్, మరి తను ఎందుకు సేవ్ చేయలేదంటే తను చేయనంటే నేనే చేయమని చెప్పాను. అలాగే ఇమ్యూనిటీతో కూడా చేస్తుంది, నేను ప్రామిస్ తీసుకున్నాను. గౌరవ్ని సేవ్ చేయమని చెప్పాను. సో నన్ను సేవ్ చేయదని చెప్పాను, నాకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలి కానీ వాళ్ళకి ఒక అవసరం, గౌరవ్కి వీళ్ళందరికీ అవసరం అని చెప్పారు. సో దట్స్ ద రీజన్. తనుజ గారు ఎందుకు సేవ్ చేయలేదు, మాధురి గారిని హ్యాండ్ ఇచ్చారా, కావాలని తొక్కేశారంటే ఆవిడ వెళ్తా చెప్పిల్లారంట, నన్ను అసలు సేవ్ చేయొద్దని ప్రామిస్ తీసుకున్నారంట. సో ఎప్పుడైతే ఒకవేళ కనుక అక్కడ టీవీలో మాధురి గారి ఫోటో చూపించకపోయింటే మేబీ ఈవిడ బజర్ వాడి గౌరవ్ని కూడా రివర్స్లో సేవ్ చేసి ఉండొచ్చు. ఫోటో ఎప్పుడైతే చూపించారో ఇంకెందుకు ఆవిడే వెళ్ళిపోదాం అనుకున్నారు. సో సేవ్ చేయొద్దన్నారు, బజర్ వాడద్దన్నారు కాబట్టి ఆ పవర్ వాడద్దన్నారు కాబట్టి ఇంక వాళ్ళ అది. సో బిగ్ బాస్ టీమ్ ఆ పవర్ వేస్ట్ అవ్వకూడదని చెప్పి చూపించేస్తున్నట్టున్నారు మరి ఆవిడ ఫోటోని, అదర్వైజ్ చూపించాల్సిన నెసిటీ లేదు. ఇక్కడ ఆయన ఒక అడ్వైజ్ ఇవ్వాలని చూస్తారు. డాక్టర్ గారు చెప్పారు అని చెప్పి ఒక చిన్న అడ్వైజ్, గట్టిగా అరవకండి, మాట్లాడకండి అయ్యి అంటే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ అరవాలో, ఎక్కడ నెగ్గాలో నాకు బాగా తెలిసి సినిమా డైలాగులు మాధురి గారు సినిమా డైలాగులు కొడుతున్నారు మీరు అని. దాని తర్వాత శ్రీజాకి ఏమైనా భయపడ్డారా మీరు అంటే కళ్యాణ్ తిట్టారు అమ్మాయి కరెక్ట్గానే ఉంది అంటే భయం అనేది నా బ్లడ్లో లేదంటే మళ్ళీ బాలకృష్ణ మళ్ళీ సినిమా డైలాగులు, భయం అనేది బ్లడ్లోనే లేదంట. ఇది కొంచెం నిజమే. ఆ హౌస్లో మాత్రం భయపడలేదు ఆవిడ అని అనుకునేవాడు, కానీ శ్రీజాకి భయపడ్డారంటే పడ్డారు. శ్రీజ వచ్చే లోపల వెళ్ళిపోవాలని చెప్పారు, అమ్మో అమ్మాయి అన్నట్టు అన్నారు, మాట్లాడారు. అలా అయితే మాత్రం సో సంచాలక్ కావగానే అప్పుడు దాకా బర్నీకి మీరు సపోర్ట్ చేసి శ్రీజాకి వెంటనే షిఫ్ట్ అయిపోయారు. అది అంటే అక్కడ బిగ్ బాస్ వాయిస్ వచ్చింది, బిగ్ బాస్ 8 hours అని చెప్పి అదని చెప్పారు. కానీ శివాజీ గారు ఇక్కడ ఎపిసోడ్ మిస్ అయ్యారు అనుకుంటా. స్టార్టింగ్లో మొన్న ఫ్రైడే ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏం మాట్లాడుకుంటారు, శ్రీజ కావాలని నన్ను చేసింది, నన్ను దెబ్బ కొడతాదని చెప్పి అందుకే నేను బర్నీ గారిని కాకుండా శ్రీజాకి ఇచ్చాను, మీరు ఇంటెలిజెంట్గా చేశారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. సో కావాలని చేశారు, అది చెప్పేసి ఉంటే బాగుండేది, మరి అది చెప్పలేదు అనమాట. నెక్స్ట్ మీరు హౌస్లో చేసే ప్రతి ఆర్గ్యుమెంట్ స్కారీగా ఉంటుంది అనగానే మాధురి గారు బీకా అని శివాజీ గారు అమ్మ తెల్లే నీకు దండం నాకు కాదు సాయి కంటే సాయ అసలు ఆడక్కడ ఉన్నాడు హౌస్లో, ఆడక్కడ కనిపించని చెప్పి తీసి పడేశారు అనమాట. బట్ మీకు అనిపిస్తుందా అని చెప్పి ఇదే చెప్తున్నా, ఆ రైవలరీ అన్నది ఏదైతే ఉందో అది అక్కడ కనిపిస్తుంది, మీకు అనిపిస్తుందా? ఆయన్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తా అనిపించారు. నెక్స్ట్ ఆడియన్స్ ట్వీట్స్ కొన్ని వేసుకున్నారు, ఏమంటే బ్రహ్మరాక్షసి రాక్షసి అంటే అది తెలిసి మీకు అంటే ఆడియన్స్ ఇలా ఇది వస్తుంది అని చెప్పి. సో ఆడియన్స్ ట్వీట్స్ కొన్ని చదువుకున్నారు, నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది. సో ఏంటంటే మాధురిని బిగ్ బాస్ నుంచి తీసేస్తే నేను బిగ్ బాస్ చూడండి అంటే చూడకైతే ఇప్పుడు చూసుకొని చెప్పి సెటైర్ వేసారు ఆవిడ, ఇప్పుడు చూసుకొని. నెక్స్ట్ శ్రీజతో కంపారిజన్ చేస్తూ మైండ్ యువర్ వర్డ్స్, శ్రీజ అయితే ఆర్గ్యుమెంట్ చేస్తుంది కానీ డ్రాగ్ చేస్తుంది, కానీ ఇప్పుడు పని పాట లేకుండా ఆర్గ్యుమెంట్ చేస్తా అంటే ఎవడో శ్రీజ ఫ్యాన్ అయి ఉంటాడు,
ఓ అని చెప్పి. దాని తర్వాత తనుజ మాదిరి గారు చపాతీ ఫైట్స్ చేసి ఇది ఫేక్ బాండింగ్స్ అయ్యి అంటే మాదే జెన్యూన్ బాండింగ్స్, నీయే ఫేక్ బాండింగ్స్. నెక్స్ట్ ఇలా కొన్ని మాట్లాడుకున్నారన్నమాట. తనుజాకి మనీ ఇస్తే తప్పలేదు కానీ రీతుకి మనీ ఇస్తే తప్ప అంటే నువ్వు ముందు ఎపిసోడ్ చూడబోయా కంప్లీట్గా అని చెప్పి ఆయన తిట్టారు. నేను క్లియర్గా చెప్పాను డిమాండ్కి ఇవ్వద్దని చెప్పి, ఇచ్చిన తర్వాత మాట తీసుకున్న తర్వాత ఆవిడకి డబ్బులు ఇచ్చాను అని చెప్పి. దాని తర్వాత శివాజీ గారు సరే లాస్ట్లో నవ్వుతూ వెళ్తున్నారు అనగానే మాధవి గారు మాట అంటారు ఏంటంటే బిగ్ బాస్ కంటే బజ్కే నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నానని. అది చెప్పాను కదా, అది ప్లాన్గా ఇలా ఉండాలి అని అనుకొని వచ్చారు ఆవిడ, లేదంటే ఇలా ఉండేవాళ్ళు కాదు. మాధురి గారికి మన బజ్ నచ్చింది అని చెప్పి శివాజీ గారు హ్యాపీ ఫీల్ అయ్యారు. శివాజీ గారు హ్యాపీ ఫీల్ అయితే మనం హ్యాపీ, ఓకే ఆయన హ్యాపీ అయితే మనం హ్యాపీ. ఇక్కడ ఒక మాట అడుగుతారు నాకు ఈ అంటే ఇంటర్వ్యూలో శివాజీ గారి సైడ్ నుంచి నచ్చని విషయం అనమాట. ఏం చెప్తానంటే గొడవలే కనిపించాయా ఇంకేం కనిపించలేదా అని అడిగారు ఆవిడ. అంటే నెగిటివ్గా అనిపించానా పాజిటివ్గా ఎక్కడ అనిపించలేదంటే శివాజీ గారు మీ క్వశ్చన్తో ఆన్సర్ చేస్తాను. ఏంటంటే మీకు ఏదైతే అన్హెల్దీ అనిపించిందో వాళ్ళ బాండ్స్ మీరున్న 3 వారాల్లో ఆడియన్స్కి కూడా అన్హెల్దీ అనిపించింది, అది మెజారిటీ అభిప్రాయం అనేది చెప్పారు. నాకు ఇలా కాకుండా ఒక పాజిటివ్ అని చెప్పుంటే బాగుండేది. ఏంటంటే లేదండి మీరు కొన్ని చోట్ల చాలా మంచిగా కనిపించారు, మీ బాండ్స్ కొన్ని రియల్గా కనిపించినాయి, మీరు నా అనుకున్న వ్యక్తికి మీరు గట్టిగా స్టాండ్ తీసుకొని ఉంచున్నారు. ఆ కెప్టెన్సీ టాస్క్ కానీ లేదంటే తనుజ్ అని ఎవరైనా అంటాం కానీ ఏదైనా సరే. అలాగే మీరు చాలా చోట్ల న్యాచురల్గా జెన్యూన్గా ఉన్నారు, ట్రాన్స్పరెంట్గా ఉన్నారనిపించింది, మీకు గొడవ పడ్డారనిపించింది. అలా ఏమైనా 4 మంచి మాటలు చెప్పుంటే, పాజిటివ్ మాటలు చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది. ఎలిమినేట్ అవుతారు ఏ కంటెస్టెంట్ అయినా, బట్ ఇది ఒక్కటి చెప్పుంటే బాగుండేదేమో. ఇది కాకుండా మళ్ళీ అదే ఇంటర్వ్యూ అంతా అంతే కదా, నెగిటివ్గానే సాగింది. క్వశ్చన్ అడగటం ఆన్సర్లు చెప్పడం, అది కొంచెం ఉండుంటే బాగుండేది. లాస్ట్లో ఒక మంచి మాట శివాజీ గారు వెళ్ళిపోయే ముందు అందరికీ మంచి మాట చెప్తారు, వీడికి చెప్పాలని ట్రై చేస్తారు. ఆవిడ తీసుకుని రిసీవింగ్ ఇంట్లో లేరు. బీ పాజిటివ్ అంటే నాది ఓ పాజిటివ్ అండి, నాది కూడా ఓ పాజిటివ్ అంటే మనందరం పాజిటివ్ అనుకున్నారు. సో వద్దండి అంత తర్వాత అంటే లేదండి మీకు ఎక్కడ అరవాలో తెలియదు, అరవాల్సిన దగ్గర అరవాలండి, అది కాదు మాదిరి గారు. ట్రస్ట్ మీ మీరు చాలా నిజాయితీ పర్రాలు, మీరు ఇలా ఉంటే కనుక మీ నిజాయితీ అన్నది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, నాది ఒక ఫ్రెండ్లీ సెషన్ మీ ఇష్టం అనేది చెప్పారనమాట. ఆవిడ తీసుకుంటారా తీసుకోరా అంటే తీసుకోరు, ఆవిడలాగే ఉంటారు, ఆవిడ మారరు, అదంతే ఇంకా. సో ఒక బజ్ ఇంటర్వ్యూ కొద్దిగా ఎంజాయ్ చేసిన బజ్ ఇంటర్వ్యూనే. ఈయన కూడా డామినేటింగ్గా ఉండుంటే ఏమైంది నాకు తెలియదు, ఇద్దరు డామినేటింగ్గా ఉంటే అరుచుకొని అదొక న్యూస్ డిబేట్లా తయారైపోయేదేమో. బట్ ఈయన ఏం చేశారంటే మామూలుగా వెళ్ళారనిపించింది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మీరు కనుక సేమ్ నాలాగే అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకొంచెం అక్కడక్కడ 1-2 చోట్ల అంటే ముఖ్యంగా లాస్ట్లో పాజిటివ్గా చెప్పే చోట అదేదైనా పాజిటివ్ వేసేసి ఉంటే వెళ్ళే వాళ్ళకి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు కదా, వాళ్ళకు కూడా ఒక హ్యాపీనెస్ వచ్చేది అనిపించింది. ఎందుకంటే నాకు మాత్రం ఈ సమాజాన్ని యాక్సెప్ట్ చేసిన చెప్పిన బిగ్ బాస్ హౌస్లో మాత్రం మాధురి గారు నేనంటే మేబీ నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నానేమో, బాగా నెగిటివ్ అయిపోతారు, ఈవిడ ఏదో చేస్తారు, అడవుడు చేస్తారు, బిగ్ బాస్ రచ్చరచ్చ ఇద్దామని అనుకున్నాను నేను. కానీ అలా ఏం జరగల, నాకైతే బెటర్గానే అనిపించారు, ఆనెస్ట్గా చెప్తున్నా. మరి సమాజం యాక్సెప్ట్ చేస్తే చెప్పినా బెటర్గా అనిపించారు. అక్కడ ఉన్న కంటెస్టెంట్లు చాలామంది ఇప్పటికీ అవసరం ఉన్న కంటెస్టెంట్స్ కన్నా కూడా బెటర్గా అనిపించారు, ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. ఫస్ట్ కొన్ని రోజులు కొద్దిగా అదే అందరు కంటెస్టెంట్లో మిస్టేక్ ఉన్నట్టు ఆవిడదే ఉంది, ఆవిడ నటించాల్సిన చోట కొంచెం అది అవసరమైన చోట నటించారు. కానీ మెజారిటీ ప్లేసెస్లో ట్రాన్స్పరెంట్గా ఉన్నారు, స్టాండ్ తీసుకున్నారు, గట్టిగా మాట్లాడారు, తన వాయిస్ వినిపించారు, అవసరాలు అందరికీ వండి పెట్టారు. ఆవిడ రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు గొడవలే అవ్వలేదు, అందరికీ ఫుడ్ వచ్చింది, అందరూ ఇంప్రెస్ ఫీల్ అయ్యారు, ఇంప్రెసివ్ అయ్యారు అక్కడ ఆవిడ ఫుడ్తో కానీ వంటతో కానీ ఏదైనా సరే. సో మొత్తానికి అలా చాలా పాజిటివ్స్ కూడా ఉన్నాయి. సో కొంతమంది ఆడియన్స్ అయినా మాధురి గారు అట్రాక్ట్ చేశారని అనుకుంటున్నాను. వాళ్ళలో ఒక పాజిటివిటీ, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్లో ఒక పాజిటివిటీ క్రియేట్ చేశారు. ఓకే ఈవిడ మన అనుకున్నంత అంటే ఎంటర్ అయినప్పుడు అనుకున్నంత కాదు అని క్రియేట్ చేశారు అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. ఇంకొన్ని వారాల నుండి ఇంకా బాగుండేదేమో అనిపించింది, ఆనెస్ట్గా చెప్తున్నా. ఇంకొన్ని వారాల నుండి ఇంకా బాగుండేదేమో అనిపించింది. బట్ ఒక విధంగా ఏదైనా మన మంచిగా అనుకోవాలి అంతే. చలో నెక్స్ట్ ప్రోమో అనాలిసిస్లో ఒకటి అయిపోయింది, ఇంక రెండేదో ప్రోమో వస్తే ప్రోమో గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.